యాక్చువల్లీ నాకు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఎక్కడికా రెడీ అయ్యి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు నాది న్యూజిలాండ్ సిటిజన్షిప్ సెరమనీ. యాక్చువల్లీ నాకు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ at this position, like receiving New Zealand citizenship, but at the same time little sad, like I have to surrender Indian citizenship, but it is what it is. And I'm wearing this beautiful saree. ఇక్కడ సిటిజన్షిప్ సెరమనీకి వాళ్ళు చెప్పేదైతే యూ కమ్ ఇన్ యువర్ నేషనల్ డ్రెస్ అని చెప్తారు. వాట్ కెన్ బి మోర్ బెటర్ దెన్ అ శారీ? సో ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ రెడ్ శారీ. ఇక్కడ ఎంత సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది అంటే సిటిజన్షిప్ సెరమనీ, జస్ట్ ఆ టైంకి వెళ్ళి మీ నేషనల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు జస్ట్ ఆ రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది. విజిటర్స్ వేరే దగ్గర కూర్చుంటారు అండ్ విజిటర్తో పాటు లైక్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళతో పాటు వచ్చిన గెస్ట్స్ వేరే దగ్గర సీటింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ మై సెకండ్ టైమ్ గోయింగ్ టు దిస్ సెరమనీ బికాజ్ ఇదివరకు సిద్ధుకి తీసుకున్నప్పుడు వెళ్ళాను. సో చూద్దాం ఎలా అవుతుందో. అండ్ ఇది ఆక్లాండ్ మెయిన్ లైక్ సిటీ సెంట్రల్లో ఉండే ఆక్లాండ్ టౌన్ హాల్లో జరుగుతుంది అనమాట. వాచ్ టిల్ ద ఎండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ద డీటెయిల్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ మిక్స్డ్ ఎమోషన్స్. ఇది వీడియో మీకోసం కాకుండా నా కోసం, ఎస్పెషలీ లైక్ ఐ వాంట్ టు రిమెంబర్ దిస్ మెమరీ. సో ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. So follow along if you want to see the whole experience, how it's gonna be. Office finishing time kada, traffic చూడండి, కార్ టు కార్ నడుస్తుంది. సో దిస్ ఇస్ లైక్ అ పీక్ ట్రాఫిక్ టైం అనమాట. మార్నింగ్ అరౌండ్ 9 వరకు ఇంతే ఉంటుంది అండ్ ఈవినింగ్ 6 వరకు ఇంతే ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ 5:30 అయింది. సో ఇంకొక 10 minutesలో వెళ్ళిపోతాం సిటీకి. అకి, వాట్ ఆర్ యూ ఈటింగ్? నట్ బార్. బాగుందా నట్ బార్? ఒకటే రోజుకి. అకి ఫినిష్ అమ్మా, నువ్వు తినేసావు చాలు ఇంకా. ఓకే ఇనఫ్. అకి, వేర్ ఆర్ వి గోయింగ్? ఎస్జీ హోమ్ కాదు, వీఆర్ గోయింగ్ టు అమ్మ సిటిజన్షిప్ సెరమనీ. సిటిజన్షిప్ సెరమనీ. ఎక్కడికి వెళ్తున్నాం? Citizenship ceremony. Okay, are you excited? Okay, let's go. Say let's go. అసలు న్యూజిలాండ్లో రెసిడెంట్ అవ్వాలి అంటే క్రైటీరియా ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ రెసిడెన్సీ వీసా వచ్చి ఉండాలన్నమాట. సో మీకు రెసిడెన్సీ అప్రూవ్ అయిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ అని ఉంటుంది. ఇవి రెండు క్వాలిఫై అయిన తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్కి లైక్ మీరు కనుక న్యూజిలాండ్లో ఫిజికలీ అట్లీస్ట్ 5 years లైక్ 1350 days in the last 5 years స్పెండ్ చేసి ఉంటే, అండ్ దట్ టు ఈచ్ ఇయర్లో 240 days మినిమం కంట్రీలో ఫిజికలీ ఇఫ్ యు ఆర్ ప్రెజెంట్, then you are eligible to apply for a New Zealand citizenship anamata. After all this process of application and they making sure like you qualify everything, and ఇప్పుడైతే ప్రజెంట్ సిట్టింగ్ టెస్ట్ ఏం లేదు, బట్ లేట్ 2027 నుండి న్యూ రూల్ ఏంటంటే సిటిజన్షిప్ నాలెడ్జ్ టెస్ట్ అని పెడతారంట. లైక్ యూకేలో ఆల్రెడీ ఉంది బట్ ఇక్కడ లేదు ప్రస్తుతానికి, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. పెడస్ట్రియన్స్ కి సిగ్నల్ ఇచ్చినప్పుడే పెడస్ట్రియన్స్ క్రాస్ చేస్తారు, లేకపోతే చాలా పేషెంట్గా అలానే వెయిట్ చేస్తారు. దే డోంట్ ఈవెన్ అటెంప్ట్ టు క్రాస్ వితౌట్ ఎ సిగ్నల్. అదైతే నాకు వచ్చిన ఫస్ట్లో చాలా డిఫరెంటే అనిపించేది ఇండియా నుండి ఇక్కడికి, ఎందుకంటే అక్కడ మనకి పెడస్ట్రియన్స్కి ఏం సిగ్నల్స్ ఉండవు కదా, బట్ ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్. That is like 100% obedience. నీ జరగబోయేది ఇక్కడే. దిస్ ఇస్ ఆక్లాండ్ సిటీ హాల్ అంటారనమాట, ఆక్లాండ్ టౌన్ హాల్ లాగా, వన్ ఆఫ్ దోస్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్. అండ్ ఇదంతా క్వీన్ స్ట్రీట్. సో దిస్ ఇస్ హౌ ఆక్లాండ్ సిటీ లుక్స్ లైక్ ఇన్ ఈవినింగ్స్. వన్స్ మీకు సిటిజన్షిప్ అప్రూవ్ అయిన తర్వాత ఒక లెటర్ వస్తుందన్నమాట, ఏ రోజు సిటిజన్షిప్ సెరమనీ, దానికి ఎంత ముందు రావాలి అని. నా దానికైతే 1.5 hour ముందు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి.
అండ్ ఈవెంట్కి 10 minutes ముందు క్లోజ్ అయిపోతాయి అన్నారు. సో యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్. ఇక్కడ ఏ ఈవెంట్ అయినా టైం అంటే టైమే. జస్ట్ మేక్ ష్యూర్ యూ బీ ఆన్ టైమ్. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక్కొక్కసారి చాలా టైం కూడా పట్టవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్టు వెళ్ళి మీ ఐడి కార్డ్ చూపించి ఆ లెటర్ చూపిస్తే దే విల్ జస్ట్ మేక్ ష్యూర్ యు ఆర్ ద క్యాండిడేట్ అని. తర్వాత ఇలా లోపలికి సీట్ నెంబర్స్ వాళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారనమాట ఎక్కడ అని. 6:30కి ఈవెంట్ అంటే మేమైతే 6కే వచ్చేసాం. నేనేమో ఇక్కడ రెసిపియంట్స్ సెక్షన్లో కూర్చున్నా. అండ్ మ్యాక్సిమం 2 guests రావచ్చు అనమాట. ఇన్ కేస్ బుడ్డోళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లల్ని మనతో పాటు ల్యాప్లో కూర్చోబెట్టుకోవచ్చు. అదర్వైజ్ దే కెన్ బీ ఇన్ ద గెస్ట్ సెక్షన్. వాడు అక్కడి నుండి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. బట్ స్లోగా టైం అయ్యే కొద్దీ ఇంకా జనాలు ఫుల్ అవుతూ ఉన్నారనమాట. ఆ హాల్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ రూమ్లో నాతో ఇంక్లూడెడ్ 520 న్యూ సిటిజన్స్ ఉన్నారు ఫ్రమ్ 64 డిఫరెంట్ కంట్రీస్. నాకైతే ఇంత కొంచెం స్పేస్లో అన్ని డిఫరెంట్ నేషనాలిటీస్ అండ్ ఎంత డిఫరెంట్ కల్చర్స్ నుండి అంతమంది జనాలను చూస్తే చాలా సర్రియల్ అండ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. స్లోగా టైం అయ్యే కొద్దీ హాల్ మొత్తం చూడండి ఎంత ఫిల్ అయిపోయిందో. అండ్ న్యూజిలాండ్లో ఏ ఈవెంట్ అయినా మౌరీ కల్చర్లో వాళ్ళ స్టైల్ ఆఫ్ వెల్కమింగ్తో స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. A special night for you all where you join the family of Aotearoa, and on behalf of Ngāti Whātua we say welcome, welcome, welcome. Welcome to this land, Tēnei Whenua. Welcome to the waters of Te Waitemata, and welcome to our home, Ngāti Whātua Ōrākei. And we've brought some of our special young people who will help us out tonight to sing my supporting waiata to make me sound really good. Tēnā koutou katoa. He wai. వన్స్ అలా వెల్కమింగ్ రిచువల్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఎయిదర్ మౌరీ లాంగ్వేజ్లో కానీ ఆర్ ఇంగ్లీష్లో కానీ మనం ఎయిదర్ ఓత్ ఆర్ ఎఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ ఏ న్యూజిలాండ్ సిటిజన్ అండ్ ఐ విల్ అబైడ్ టు ఆల్ ద కండిషన్స్ అని. ఆ ఓతింగ్ సెరమనీ అయిపోతే ఇంకా మీరు సిటిజన్షిప్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసినట్టే. అండ్ జస్ట్ లీగల్ ఫార్మాలిటీ కోసం నెక్స్ట్ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. అండ్ దాని తర్వాత 1 by 1 నేమ్స్ కాల్ అవుట్ చేస్తారు. అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ క్యూ. జస్ట్ మన నేమ్ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి మన సర్టిఫికెట్ తీసుకోవచ్చు. అండ్ వన్స్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత యు ఆర్ అఫీషియలీ ఏ కివి. ఇక్కడ న్యూజిలాండర్స్ని కివి అంటారు. సో ఐఎమ్ అన్ అఫీషియల్ కివి ఆఫ్టర్ దిస్. అండ్
వన్స్ కివీ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ ట్రావెల్ విత్ ద న్యూజిలాండ్ పాస్పోర్ట్. ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉండదు ట్రావెల్కి కానీ, ఇంకా అఫీషియలీ రికార్డ్స్లో ఎక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉండదు. జస్ట్ ఇండియా రావడానికైనా వెళ్ళడానికైనా ఇంకా వీసా అవసరం లేకుండా ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ ఓసీఐ అని ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. సో ఆ కార్డ్ ఇదివరకు కార్డు ఉండేది, ఇప్పుడు డిజిటల్గా ఇచ్చేస్తున్నారంట అది కూడా. అండ్ హియర్ ఐ యామ్. సో అలా నా సిటిజన్షిప్ సర్టిఫికెట్ నా చేతికి వచ్చింది. అండ్ మొత్తం ఈవెంట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టింది. 520 మెంబర్స్ ఉన్నారని చెప్పాను కదా నాతో పాటు రూమ్లో. అసలు ఒక్కొక్క కంట్రీని ఎలా రిప్రజెంట్ చేశారు అని చూస్తే అదెంత, కొంతమంది చాలా ఫన్నీగా వాళ్ళతోనే సెల్ఫీస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు, కొంతమంది ఏమో చాలా డిఫరెంట్గా వాళ్ళ కల్చర్ని ప్రజెంట్ చేశారు స్టేజ్ మీద. సో ఇట్ వాజ్ సో సరియల్ టు సీ డిఫరెంట్ కల్చర్స్ అండ్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఈవిడెవరో ఇండియనే ఎంత మంచిగా నమస్తే చేసుకుంటూ వెళ్ళింది. నాకు తర్వాత అనిపించింది నేను చేసి ఉండొచ్చు కదా అని. బట్ ఆ టెన్షన్లో ఆ స్టేజ్ మీద నడిచే ఆ 1 సెకండ్లో ఎన్ని ఎమోషన్స్ ఫీల్ అయ్యానో నాకే తెలుసు. వన్స్ అందరికీ సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా న్యూజిలాండ్ గురించి ఒక 2-minute గ్లిమ్స్ ప్లే చేశారనమాట. హౌ బ్యూటిఫుల్ ఇస్ ద కంట్రీ అండ్ ద కల్చర్ అని. ఇట్ ఈస్ సో గుడ్ టు వాచ్. న్యూజిలాండ్ కనుక మీ ట్రావెల్ ప్లాన్స్లో ఉంటే ప్లీజ్ ప్లాన్ ఇట్ లైక్ ఎయిదర్ సమ్మర్ ఆర్ వింటర్, బోత్ టైమ్స్ ఆర్ ఈక్వలీ బ్యూటిఫుల్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అండ్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది బయట. సో మీకు కనుక ట్రావెల్ ప్లాన్స్ ఉంటే జస్ట్ డోంట్ థింక్ ట్వైస్. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. మీరు అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి నచ్చలేదు అన్న వాళ్ళైతే ఎవరు లేరు. సో మా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా కూడా దే లవ్డ్ ఇట్. సో దిస్ ఈస్ న్యూజిలాండ్ ఫర్ యూ గైస్ ఇన్ షార్ట్. అండ్ ఫైనలీ ఈవెంట్ అయితే ఇలా న్యూజిలాండ్ నేషనల్ యాంథమ్తో ఎండ్ చేశారు. అండ్ నేషనల్ యాంథమ్ 2 languagesలో ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ మౌరీ బోత్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో మనకి ఏది కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. మొత్తం 64 డిఫరెంట్ కంట్రీస్ నుండి న్యూ సిటిజన్షిప్ తీసుకున్నారు కదా. సో అన్ని కంట్రీ నేమ్స్ కాల్ అవుట్ చేశారనమాట. సో ఎవరి కంట్రీ నేమ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎయిదర్ దే కెన్ షౌట్ ఆర్ స్టాండ్ ఆర్ రేజ్ దేర్ హ్యాండ్. అన్నిటికన్నా ఏ కంట్రీకి ఎక్కువ నాయిస్ వచ్చిందో గెస్ చేయండి చూద్దాం. ఒక చిన్న క్లూ, ఆ కంట్రీ నేమ్ ఐతో స్టార్ట్ అవుతుంది, ఇండియా అయితే కాదు. సో మీ గెస్ ఏంటో కమెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను అది కరెక్టో కాదు. Brazil, Canada, Chile, China, Colombia, Czech Republic, England, Ethiopia, Fiji, France, Germany,
Happy with the lift? What did you do, Aki? ఈవెంట్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తే స్కై టవర్ చూడండి మూన్ లాగా ఎలా మెరుస్తుందో. మీకు వరల్డ్లో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగేది ఇక్కడే. న్యూజిలాండ్లో న్యూ ఇయర్ అంటే ఫస్ట్ స్కై టవర్ దగ్గరే ఉంటాయి అన్నమాట, క్రాకర్స్ అండ్ ఫైర్ వర్క్స్. సో అలా జరిగిందనమాట సెరమనీ. అండ్ ఫైనలీ నౌ ఐఎమ్ అన్ అఫీషియల్ న్యూజిలాండ్ సిటిజన్. సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలి. ఓసీఐ కార్డ్ ఫర్ ఇండియా అండ్ న్యూజిలాండ్ పాస్పోర్ట్కి అప్లై చేయాలి. సో బిఫోర్ ఆల్ దాట్ రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ till here and means a lot. Thank you for all your love, and if you haven't subscribed yet, please consider subscribing, and see you all in the next video. Ta-ta.